హాయ్ ఆల్. యాజ్ ఎ మూవీ లవర్‌గా డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో మూవీస్ అనేవి చూస్తూ, అలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటానమాట. అయితే రీసెంట్‌గా ఒక ఫీచర్ ఫిల్మ్ గురించి తెలిసింది. ఈ మూవీకి చాలా రికగ్నిషన్ వస్తుందన్నమాట ఆల్ ఓవర్ ది వరల్డ్. అది మనకి రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కూడా వచ్చింది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే 'లెఫ్ట్ హ్యాండెడ్'. ఈ మూవీ వచ్చేసి మనకి రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉండదు. ఒక స్టార్ట్, ఒక మిడిల్, ఒక ఎండ్ అని చెప్పి ఇట్లా ఏముండదు. మన మెయిన్ క్యారెక్టర్స్ లైఫ్‌లో జరిగే కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్‌ని మనకి సినిమాలో చూపిస్తారు. అండ్ ఈ మూవీకి ఇంత రికగ్నిషన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ మూవీని షూట్ చేసింది ఐఫోన్‌తో. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ పైన తిరుగుతున్న క్యూట్ లిటిల్ గర్ల్ కోసం అన్నమాట. ఎంత అడోరబుల్‌గా, ఎంత క్యూట్‌గా ఉంది. యాక్చువల్‌గా లెఫ్ట్ హ్యాండెడ్ అన్నమాట ఈ పిల్ల. మనకి మూవీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఈ చిన్న పాపే అన్నమాట. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే బాగుంది. అందరికీ నచ్చకపోవచ్చు. కానీ ఇది వచ్చేసి ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీలా ఉంటది. మనకి ఒక 3 డిఫరెంట్ జనరేషన్ యొక్క వుమెన్ వాళ్ళ స్ట్రగుల్స్ ఎట్లా ఉంటే లైఫ్‌లో అది చిన్నగా ఎక్స్‌ప్లోర్ చేసి వాటిని చూపిస్తారు. అదైతే చాలా బాగుందన్నమాట. ప్లాట్ ఏంటంటే, ఒక సింగిల్ మదర్, తినకొక ఇద్దరు ఆడపిల్లలు ఉంటారన్నమాట. వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తైపే అనే ప్లేస్‌కి రీలొకేట్ అయ్యి అక్కడ ఒక నైట్ స్టాల్ అనేది పెట్టుకొని లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారన్నమాట. దీంట్లో మన మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి చిన్న పాప. తినేంటంటే చాలా ఇన్నోసెంట్‌గా, క్యూట్‌గా, హెల్ప్‌లెస్‌నెస్ సిట్యుయేషన్‌లో ఉంటదన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం సఫర్ అవుతున్నారని తనకి తెలుస్తూ ఉంటది. కానీ తిను ఏం చేయలేని పరిస్థితి అన్నమాట. ఏమైనా చేద్దాం అనుకున్నా సరే, నీకెందుకు అని అంటారన్నమాట. సో, ఇలా అనడం వల్ల తను పాపం ఏం చేయలేకపోతూ ఉంటది. తినేంటంటే తినకి డామినెంట్ హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ మాట. వాళ్ళ తాతగారు ఏం చెప్తాడంటే, "లెఫ్ట్ హ్యాండ్ అనేది డెవిల్స్ హ్యాండ్. నువ్వు దాన్ని వాడకూడదు. లేకపోతే మొత్తం నీకు అన్ని పాపాలు చుట్టుకుపోతాయని" సంథింగ్ ఇట్లా చాలా చెప్పేస్తాడనమాట. సో, ఈ చిన్న పిల్ల వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి చూడలేక ఈ లెఫ్ట్ హ్యాండ్‌తో కొన్ని పనులనేవి చేస్తదనమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అండ్ దాంతో పాటు వీళ్ళ ఫ్యామిలీ సీక్రెట్స్ అనేవి కొన్ని బయటపడతాయన్నమాట. ఇంతకీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ ఫ్యామిలీ సీక్రెట్స్ ఏంటి? మన బుడ్డిది ఏమేం పనులు చేసింది అని ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ అదే. తన కోసం అలా సినిమా మొత్తం చూసేయచ్చమాట. చాలా క్యూట్‌గా ఉంటది. అలా సినిమాలో అలా పరిగెడుతూ ఉంటదనమాట. మనకి ఎక్కడ కూడా ఒక మూవీ చూస్తున్న ఫీలింగ్ రాదు. మన ఇంట్లో ఏదో చిన్నపిల్లని మనం వీడియో తీసుకుంటే కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే మనకు ఒక ఆనందం వస్తది చూసారా? ఆ టైప్‌లో ఉంటదనమాట. అది చాలా బావుంటది. క్యారెక్టరైజేషన్స్ ఎస్పెషల్లీ వీళ్ళ మదర్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా చాలా బావుంటది. తను ఎంత మంచి వుమెన్ అంటే వాళ్ళ హస్బెండ్ తనని మోసం చేస్తాడు. దాని తర్వాత తను చనిపోతాడు. కొన్ని అప్పులు కూడా చేస్తాడు. తినేంటంటే ఒక రెస్పాన్సిబిలిటీగా చాలా కష్టపడుతూ ఈ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ హస్బెండ్ ఫ్యూనరల్‌కి ఖర్చులు తినే చూసుకుంటది. అండ్ వాళ్ళ హస్బెండ్ అప్పులు కూడా తినే తీరుస్తది. దాంతో పాటు వీళ్ళ ఫ్యామిలీలో కొంతమందికి ఏవో ప్రాబ్లమ్స్ వస్తే తను అక్కడ కూడా హెల్ప్ చేయాలనుకుంటదనమాట. అసలు గ్రేట్ అనిపించింది. అంటే మనకి ఈ మూవీలో ఎక్కువగా ఈ ఇద్దరు పిల్లలతో కొంచెం క్లోజ్‌గా ఉన్నట్టు చూపించరు గానీ, వీళ్ళిద్దరి కోసం తను పడే స్ట్రగుల్స్ అయితే దానికి మనం ఏ ప్రైజ్ కట్టలేమమాట. తన లవ్ ఏంటంటే ఎక్కడ క్యూట్ మాటలు చెప్పి ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడడం ఇలా ఉండదు. పనులు చేసుకుంటూ ఇట్లా స్ట్రగుల్ పడుతూ చేస్తూ ఉంటది. ఆ క్యారెక్టరైజేషన్ అయితే నాకు చాలా చాలా బా నచ్చింది. సెకండ్ వచ్చేసి వాళ్ళ ఎల్డర్ డాటర్. తినేంటంటే కాస్త ఉడుకు రక్తం. తిను ఏంటంటే కొంచెం ఈజీ మనీకి అలవాటు పడి కొన్ని చేయకూడని పనులనేవి చేస్తూ ఉంటది. ఈ చిన్న పిల్ల చేసిన పనుల వల్ల తినకి జ్ఞానోదయం అవుతదనమాట. అదేంటని మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ లాస్ట్‌లో వచ్చేసి మన చిన్న పాప మాట. తిన క్యారెక్టరైజేషన్ అయితే చాలా బావుంటది. ఏంటంటే పాపం తను ఏది చెప్పాలనుకున్నా ఎవరు ఏం వినరు. చాలా ఇన్నోసెంట్‌గా, క్యూట్‌గా ఉంటది. హ్యాపీ సోల్ మాట. అటు ఇటు తిరుగుతూ అన్నీ చేస్తూ ఉంటది. ఫ్యామిలీకి నేను ఏదైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటూ ఉంటదనమాట. మంచిగా డిజైన్ చేశారు. ఆ చిన్న పాప కూడా చాలా బా చేసింది. ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకు ఎక్కడ కూడా వీళ్ళెవరో యాక్టింగ్ చేస్తున్న ఫీలింగ్ రావట్లే. వాళ్ళు రియల్ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్‌ని మనకేదో చూపిస్తున్నట్టుగా అనిపించిందనమాట. సరే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ గురించి చాలా మాట్లాడేసేలా ఉన్నా. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూడండి. మూవీ రన్ టైమ్ వచ్చేసి మనకి 1 అవర్ 35-40 మినిట్స్ ఉంది. అంతే. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు